బుద్ధిమాంద్యులు బుద్ధిమాంద్యులు లేదా మానసిక వైకల్యం గలవారు. PWD యాక్ట్ 1995 ప్రకారం మానసిక వైకల్యం అనగా ఒక వ్యక్తి మానసిక ఎదుగుదలను స్తంభింపచేసి వయసుకు తగ్గ తెలివి లేని లక్షణమును ప్రదర్శింపచేసే స్థితి. PWD యాక్ట్ 1995 ప్రకారం మానసిక వైకల్యం అనగా ఒక వ్యక్తి మానసికంగా ఎదుగుదలను స్తంభింపజేసి వయసుకు తగ్గ తెలివి లేని లక్షణాలను ప్రదర్శింపచేసే స్థితిని మానసిక వైకల్యం అంటారు. PWD యాక్ట్ అనగా పర్సన్ విత్ డిసెబిలిటీ యాక్ట్, వికలాంగుల చట్టం. PWD యాక్ట్ 1995 అమలులోకి వచ్చింది జనవరి 1, 1996. ఎవరి ప్రజ్ఞాలబ్ధి అయితే 70 కంటే తక్కువగా ఉంటుందో వారే బుద్ధిమాంద్యులు. ఎవరి ప్రజ్ఞాలబ్ధి అయితే 70 కంటే తక్కువగా ఉంటుందో వారిని బుద్ధిమాంద్యులు అంటారు. బుద్ధిమాంద్యులు క్రియాశీల వర్గీకరణ. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ మెంటల్ డెఫిషియన్సీ వారి ఈ వర్గీకరణను 4 విధాలుగా విభజించడం జరిగింది. తక్కువ మానసిక వైకల్యులు అంటే ప్రజ్ఞాలబ్ధి 50 నుంచి 69 వరకు ఉంటుంది. వీరిని తక్కువ మానసిక వైకల్యులు అంటారు. తక్కువ మానసిక వైకల్యులు అనగా వారి యొక్క ప్రజ్ఞాలబ్ధి 50 నుంచి 69 వరకు ఉంటుంది. మిత మానసిక వైకల్యులు వీరి ప్రజ్ఞాలబ్ధి 35 నుంచి 49 వరకు ఉంటుంది. తీవ్ర మానసిక వైకల్యులు వీరి ప్రజ్ఞాలబ్ధి 21 నుంచి 34 వరకు ఉంటుంది. అతి తీవ్ర లేదా సంపూర్ణ మానసిక వైకల్యాలు ఇవి ప్రజ్ఞాలబ్ధి 20 కన్నా తక్కువగా ఉంటుంది. తక్కువ మానసిక వైకల్యులు వీరి అభివృద్ధి నెమ్మదిగా ఉంటుంది. వీరు శిక్షణ లేదా ట్రైనింగ్ ఇవ్వడానికి తగిన వారు అర్హులుగా ఉంటారు. వీరు శిక్షణలో పెరిగి వారికి తగిన ఉద్యోగాలను పొందుతారు. అంటే వీరిలో వచ్చి అభివృద్ధి అనేది నెమ్మదిగా ఉంటుంది. వీరికి శిక్షణ ఇవ్వడం ద్వారా వారు తగిన స్థాయికి చేరుకుంటారు. వీరు శిక్షణతో పెరిగి వారికి తగిన ఉద్యోగాలను కూడా వీరు పొందవచ్చు. అలాంటి వారిని తక్కువ మానసిక వైకల్యులు అంటారు. తక్కువ మానసిక వైకల్యులు అనగా వీరిలో అభివృద్ధి నెమ్మదిగా ఉంటుంది. వీరు శిక్షణ లేదా ట్రైనింగ్ ఇవ్వడానికి తగిన వారుగా ఉంటారు. వీరు శిక్షణతో పెరిగి వారికి తగిన ఉద్యోగాలను వారు పొందుతారు. వీరు స్వతంత్ర జీవనం గడపగలుగుతారు. వీరి యొక్క ప్రజ్ఞాలబ్ధి 50 నుంచి 70 మధ్య ఉంటుంది. తక్కువ మానసిక వైకల్యులు అనగా వీరిలో అభివృద్ధి అనేది నెమ్మదిగా ఉంటుంది. వీరికి శిక్షణ ఇవ్వడం ద్వారా శిక్షణకు అర్హత కలిగి ఉంటారు. ఈ శిక్షణ ఇవ్వడం ద్వారా వారు తగిన ఉన్నత స్థాయి ఉద్యోగాలను పొందుతారు. వీరు స్వతంత్రంగా జీవనశైలిని గడపగలరు. వీరి యొక్క ప్రజ్ఞాలబ్ధి 50 నుంచి 70 వరకు ఉంటుంది. మిత మానసిక వైకల్యులు అంటే వీరు అభివృద్ధిలో వెనకబడి ఉంటారు. వీరు కూడా శిక్షణ తగిన వారు. అంటే వీరు వచ్చి అభివృద్ధిలో వెనకబడి ఉంటారు. వీరు కూడా శిక్షణకు తగిన వారు. వారిపై శ్రద్ధ తీసుకోవడం నేర్చుకోగలిగిన వారై ఉంటారు. వీరికి ఉద్యోగం కల్పించినట్లయితే ఆశ్రయ వాతావరణంలో జీవించగలిగి ఉంటారు. వీరి ప్రజ్ఞాలబ్ధి 30 నుంచి 40 వరకు ఉంటుంది. మిత మానసిక వైకల్యులు అంటే వీరు అభివృద్ధిలో వెనుకబడి ఉంటారు. వీరు కూడా శిక్షణకు
తగిన వారే వీరు కూడా వారిపై వారే శ్రద్ధ తీసుకోవడం నేర్చుకోగలిగిన శక్తి సామర్థ్యం కలిగి ఉంటారు. వీరికి ఉద్యోగం కల్పించినట్లయితే ఆశ్రమ వాతావరణంలో వీరే జీవించగలిగి ఉంటారు. వీరి యొక్క ప్రజ్ఞాలబ్ధి 30 నుంచి 50 వరకు ఉంటుంది. తీవ్ర మానసిక వైకల్యాలు వీరు చలన వికాసం, భాష, వాక్చాతుర్యాలలో వికలాంగులై ఉంటారు. అయినప్పటికీ వీరు ఇతరులపై పూర్తిగా ఆధారపడరు. వీరి యొక్క ప్రజ్ఞాలబ్ధి 20-35 మధ్య ఉంటుంది. అతి తీవ్ర సంపూర్ణ మానసిక వైకల్యాలు వీరిలో తక్కువ మానసిక వైకల్యం ఉంటుంది. వీరి జీవనానికి ఇతరుల శ్రద్ధ, పర్యవేక్షణ ఎంతో అవసరం. వీరి యొక్క ప్రజ్ఞాలబ్ధి 20 అంతకంటే తక్కువ ఉంటుంది. అతి తీవ్ర సంపూర్ణ మానసిక వైకల్యం అతి తీవ్ర లేదా సంపూర్ణ మానసిక వైకల్యాలు వీరికి ఎక్కువ మానసిక వైకల్యం ఉంటుంది. వీరి జీవనానికి ఇతరుల మీద ఆధారపడి ఉంటారు. ఇతరుల యొక్క పర్యవేక్షణలో ఉండడం జరుగుతుంది. వీరి యొక్క ప్రజ్ఞాలబ్ధి 20 అంతకంటే తక్కువ ఉంటుంది. అంటే ఇప్పటి వరకు మానసిక వైకల్యం గురించి చెప్పాము. మరొకసారి రిపీట్ చేసుకున్నాం. బుద్ధిమాంద్యులు లేదా మానసిక వైకల్యం కలవారు. PW యాక్ట్ 1995 ప్రకారం మానసిక వైకల్యం అనగా ఒక్క వ్యక్తి మానసిక ఎదుగుదలను స్తంభింపజేసి వయసుకు తగ్గ తెలివి లేని లక్షణాలను ప్రదర్శింపచేసే స్థితిని మానసిక వైకల్యం కలవారు లేకపోతే బుద్ధిమాంతులు అంటారు. PW యాక్ట్ 1995 ప్రకారం మానసిక వైకల్యం అనగా ఒక వ్యక్తి మానసికంగా ఎదుగుదలను స్తంభింపజేసి వయసుకు తగ్గ తెలివి లేని క్షణాన్ని ప్రదర్శించడం దాన్నే మానసిక వైకల్యం అంటారు. PW యాక్ట్ అనగా పర్సన్ విత్ డిజబిలిటీ యాక్ట్ అనగా వికలాంగుల చట్టం అంటారు. PW యాక్ట్ 1995 అమల్లోకి వచ్చింది జనవరి 1, 1996. ఎవరి ప్రజ్ఞ అయితే 70 కంటే తక్కువగా ఉంటుందో వారే బుద్ధిమాంతులు. బుద్ధిమాంతుల క్రియాశీల వర్గీకరణ 4 రకాలు. అవి అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ మెంటల్ డెఫిషియన్సీ వారి వర్గీకరణ. ఈ వర్గీకరణను వీరు 4 రకాలుగా విభజించడం జరిగింది. 1. తక్కువ మానసిక వైకల్యాలు అనగా ప్రజ్ఞాలబ్ధి 50 నుంచి 69 వరకు ఉంటుంది. మిత మానసిక వైకల్యాలు ప్రజ్ఞాలబ్ధి 35 నుంచి 49 వరకు ఉంటుంది. తీవ్ర మానసిక వైకల్యాలు వీరు వచ్చి తీవ్ర మానసిక వైకల్యాలు 21-34 ఉంటుంది. అతి తీవ్ర లేదా సంపూర్ణ మానసిక వైకల్యాలు వీరి యొక్క ప్రజ్ఞాలబ్ధి 20 అంతకంటే తక్కువగా ఉంటుంది. మ్యాక్సిమం DSG నుంచి వీటి నుంచి 1 మార్కు తప్పనిసరిగా ఉంటుంది. SGTకైనా SAకైనా తప్పనిసరిగా వీటిలో 1 మార్కు తప్పనిసరిగా రావడం జరుగుతుంది. సరే, తక్కువ మానసిక వైకల్యం గలవారు. వీరిలో అభివృద్ధి నెమ్మదిగా ఉంటుంది. వీరు శిక్షణ ఇవ్వడానికి తగిన వారై ఉంటారు. వీరు శిక్షణతో పెరిగి వారికి తగిన ఉద్యోగాన్ని వారు పొందుతారు. వీరు స్వతంత్రంగా జీవించడానికి అర్హులై ఉంటారు. వీరి యొక్క ప్రజ్ఞాలబ్ధి 80 నుంచి 70 మధ్య ఉంటుంది. మిత మానసిక వైకల్యాలు అనగా వీరు అభివృద్ధికి వెనుకబడి ఉంటారు. వీరు కూడా కొంత శిక్షణ కలిగిన వారు. వారిపై వారే శ్రద్ధ తీసుకోవడం, నేర్చుకోగలగడం వారై ఉంటారు. వీరికి ఉద్యోగం కల్పించినట్లయితే ఆశ్రమ వాతావరణంలో జీవించగలిగి ఉంటారు. వీరి యొక్క ప్రజ్ఞాలబ్ధి 30 నుండి 50 మధ్య ఉంటుంది. తీవ్ర మానసిక వైకల్యాలు వీరి వీరు చలన వికాసం,
భాషా వాక్చాతుర్యాల్లో వికలాంగులై ఉంటారు. అయినప్పటికీ వీరు ఇతరులపై పూర్తిగా ఆధారపడరు. వీరి ప్రజ్ఞాలబ్ధి 20-30 మధ్య ఉంటుంది. అతి తీవ్ర సంపూర్ణ మానసిక వైకల్యాలు. వీరికి ఎక్కువ మానసిక వైకల్యం ఉంటుంది. వీరు జీవనానికి ఇతరుల మీద శ్రద్ధ పర్యవేక్షణలో వీళ్ళు పెరుగుతారు. వీరి యొక్క ప్రజ్ఞాలబ్ధి 20 అంతకంటే తక్కువ ఉంటుంది. చెప్పిన అంశం అందరికీ అర్థమైంది అనుకుంటాను. తప్పనిసరిగా డిఎస్సిలో ఒక బిట్ అనేది తప్పనిసరిగా వీటి మీద గత ప్రశ్నాపత్రాల్లో కానీ రాబోయే ప్రశ్నాపత్రాలు తప్పనిసరిగా ఒక మార్కు తప్పనిసరిగా వీటిలో అడుగుతారు. కాబట్టి ఈ పాఠ్యాంశాలని ఒకసారి కాకపోతే 2 సార్లు చూడండి. చూసి 1 మార్క్ పొందుతారని అనుకుంటున్నాను. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.